ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అసలు ఈ ములక్కాడలతో పరాటం తయారు చేసుకునే విధానం ఏంటి? అలాగే ములక్కాడలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా చెప్తారా? ములక్కాడతో ఆ గుజ్జు తీసేసి సూప్ తయారు చేస్తున్నారు కదమ్మా, చాలా బాగుంటుంది. సాల్ట్ లేని లోటు లేకుండా అలా టేస్టీగా ములక్కాడ సూప్ అనేది బాగుంటుంది. మనం అప్పుడప్పుడు కూడా ట్రై చేసి చూస్తుంటాం. మరి ములక్కాడతో పరోటా కూడా చేయొచ్చు. ఆ ములక్కాడలు ఉడకపెట్టాక గుజ్జు తీస్తాం కదా లోపలిది, చాలా కాడలో ఒకసారి ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని తీసేసుకుని మల్టీగ్రెయిన్ పిండి వాడి పరోటా కూడా చేసుకుంటే టేస్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడన్నా ములక్కాడ మనం అట్లా చీకుతుంటే ఇంకా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఆ రుచి స్పెషల్ గా ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు మనం పరోటాలో ఎలా చేద్దాం చూడండి. ములక్కాడ పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ములక్కాడ ముక్కలు 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, మునగాకులు 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను. ముందుగా మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని ఒక పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి ఆ నీళ్లలో అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె ఈ 2 వేసేసి ఆ ములక్కాడ ముక్కలను ఉడకనిస్తాం. అంటే ఆ ములక్కాడ లోపల గుజ్జు చప్పదనం లేకుండా తేనె నిమ్మరసంలో ఉడికితే కొంచెం బాగుంటుంది అనమాట. ఉడికిన తర్వాత ఆ ములక్కాడ ముక్కల్లో ఉండే గింజల్ని గుజ్జుని స్పూన్తో అట్లా తీసుకోవాలి. ఇది కొద్దిగా శ్రమ అనిపిస్తుంది అన్ని ముక్కలు తీసుకునేసరికి. ఒకవేళ ఏమన్నా సమయం కుదరకపోతే నొక్కి పిండేస్తే కూడా ఆ ములక్కాడ లోపల ఉండే గింజలు ఆ గుజ్జు కూడా బయటకు వచ్చేస్తుంది. ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ములక్కాడలో ఉన్న గింజలు ఆ గుజ్జు లాంటి దాన్ని తీసుకున్నాం. అందులో మునగాకు వేసేసాం, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేసాం. ఈ పిండి కలపటానికి నీళ్ల బదులుగా పెరుగు వేసి మల్టీగ్రెయిన్ పిండిని మనం కలిపేస్తాం. పరోటాలు సాఫ్ట్గా ఉండటం కోసం అందులో కాస్త మేగడ వేసేస్తాం. పరోటా పిండి కలుపుకోవడం అయింది. ఇప్పుడు పరోటాలు ఎలా చేయాలో చూద్దాం. మల్టీగ్రెయిన్ పిండి కొద్దిగా చల్లేసి కర్రబెట్టి పరోటాని ఇట్లా మనకు కావలసిన సైజులో చేసుకున్న తర్వాత గుండ్రంగా ఉండే ఒక మూతను పెట్టి కట్ చేసేస్తే పరోటాలు చూడటానికి గుండ్రంగా అట్లా కట్ అవుతాయి. ఆ అంచులన్నీ తీసేస్తాం. ఇక నాన్ స్టిక్ పాత్ర పైన పరోటాలు వేసి పైన మేగడ రాసేసి అలా కాలుస్తాం. ఒకవైపు కాలిన తర్వాత మరలా రెండో వైపు కూడా సన్న సెక మీద అట్లా కాలిస్తే మేగడ రాసి కాల్చడం వల్ల కలర్ఫుల్ గా అలా పరోటాలు కమ్మగా సాఫ్ట్ గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ పరోటాలు అని చెప్పొచ్చు ఇవి. చూసారు కదండి ఈ ములక్కాడ పరోటాను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఆరోగ్యవంతంగా ఈ రెసిపీ ఉంది కాబట్టి మన మునక్కాడల్ని ఎన్ని తిన్నా ఏమీ కాదంటున్నారు డాక్టర్ గారు. మన యోగాసనాలు చేసినా, కొన్ని వ్యాయామాలు చేసినా కూడా కొన్ని అవయవాలకు మాత్రమే రక్త ప్రసరణ జరుగుతుంది. మరి శరీరం అంతా రక్త ప్రసరణ జరగాలన్నా, అదేదో కొంచెం ఒక 5 నిమిషాల్లో అయిపోవాలన్నా కూడా ఏమైనా వ్యాయామాలు ఉంటే చూపిస్తారా? చంటి పిల్లలకి కదలకుండా పడుకుని మంచం మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి 2 పూట్ల కాస్త మసాజ్ చేయటం, నలుగు పెట్టడం అనేది ఒక అలవాటు. దానివల్ల పిల్లలు కదలకుండా ఉన్నందువల్ల ఆ లోటుని ఈ రూపంలో భర్తీ చేసి రక్త ప్రసరణ పెంచుతారు. మరి ఈ రోజుల్లో మనందరి పరిస్థితి కూడా చంటి పిల్లల్లాగా అయిపోయింది. వాళ్ళు అక్కడ పడుకుంటున్నారు, మనం కూర్చుంటున్నాం, అంతే తేడా. అందుకని మనలో కూడా రక్త ప్రసరణ సరిగా జరక్క చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే, ఎక్కడనట్లా రుద్దామా, నొక్కామా, ఒత్తామా, కొట్టామా ఆ భాగానికి రక్త ప్రసరణ ఎక్కువ వెళుతుంది. ఆ మజిల్ యాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి రక్తనాళాలు వ్యాకోచేస్తాయి. మూమెంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ బ్లడ్ సప్లై పెరుగుతుంది. అందుకని మన శరీరాన్ని మన చేతులతోనే అట్లా నొక్కటం, రుద్దటం కనుక చేసుకుంటే, ట్యాపింగ్ లాగా అట్లా చేస్తుంటే చాలా బ్లడ్ సప్లై అన్ని భాగాలకి పెరుగుతుంది. మరి కింద నుంచి పై వరకు మన చేతి వేళ్లతో మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శరీరములో అన్ని భాగాలకి రక్త ప్రసరణ బాగా పెరగటానికి పెద్ద వయసు వారు కుర్చీలో గాని మంచం మీద గాని కూర్చుని చేసుకునే సులభమైన పద్ధతి. ముందుగా కుర్చీలో కూర్చుని ఎడమ కాలుని పైకి లేపి 2 చేతులతో అట్లా, ఇప్పుడు చపాతీ పిండి మీద మనం ఎట్లా కొడతాం ట్యాపింగ్ లాగా, చేతులతో అట్లా కొడుతూ ఉంటే ఆ భాగాల్లో చూడండి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఆక్సిజన్ శాతం కూడా ఆ భాగాల్లో కణాలకు బాగా పెరుగుతుంది. అట్లా ఒక కాలు చేశాక ఈసారి కుడి కాలుకి పాదం నుంచి పై వరకు మన చేతులతో మనం అట్లా తంపింగ్ చేసుకోవచ్చు అనమాట. కాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎడమ చేతితో కుడి చేతికి చేస్తాం. అట్లా గుత్తి భాగం నుంచి భుజాల వరకు అట్లా. ఆ తర్వాత కుడి చేత్తోని మళ్ళీ ఎడమ చేయి భాగానికి అట్లా చేసుకోవాలి. చేతుల నొప్పులు, భుజాల నొప్పులు తగ్గటానికి, శరీరం అంతా రక్త ప్రసరణ బాగా పెరగటానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. 10 నిమిషాలు ఇలా చేసుకోగలిగితే చాలా మంచిది.
రక్త ప్రసరణ పెరిగితేనే ప్రతి అవయవం ఆరోగ్యవంతంగా ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు ఈ రోజు చూపించిన వ్యాయామాల్ని మీరందరూ కూడా వారానికి ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, ఇలా కాళ్ళు పట్టేసినప్పుడు అసలు లోపల మసిల్కి ఏం జరుగుతుంది, అలాగే దాంతో పాటుగా ఇలా క్రాంప్ వచ్చినప్పుడు సడన్ గా కూర్చున్న వాళ్ళు లేవలేరు, లేచిన వాళ్ళు కూర్చోలేరు, వెంటనే ఉపశమనానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా చెప్తారా? ఇట్లా మజిల్ క్రాంప్స్ వచ్చి తరచూ ఇబ్బంది పడేవారు అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. ఇక్కడ అప్పటికప్పుడు ఒక 6 నిమిషం బాగా ప్రాణం మీదకి వచ్చినట్టు పోట్లు విపరీతంగా ఉంటాయి అక్కడ, కానీ అది వెంటనే ఏం చేసినా అప్పుడు రాదు, దానంతా అది రిలీవ్ అవ్వాల్సిందే. అలాంటి మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండటానికి ఫస్ట్ మంచినీళ్ళు బాగా త్రాగాలి. ఇక రెండవది సాల్ట్స్ తగ్గేసరికి కూడా క్రాంప్స్ ఎక్కువ వస్తాయి. అందుకని అలాంటి లవణాలు బాగా అందించేవి ఏకైక ఆహారాలు ఆకుకూరలు. ఇక మూడవది కాల్షియం బాగా అందాలి. అందుకని కాల్షియం కోసం కాస్త పొనగంటి కూర, తోటకూర ఇట్లాంటి ఎక్కువ కాల్షియం ఆకుకూరలు అని చెప్పొచ్చు అనమాట. ఇవి మూడుతో పాటు వ్యాయామాలు తక్కువ చేసేవారు సడన్ గా వ్యాయామాలు మొదలెట్టినప్పుడు క్రాంప్స్ రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఆ స్ట్రక్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ వ్యాయామాలు చేసినప్పుడు ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఇక మజిల్ క్రాంప్స్ రావడం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకని ఇటు వ్యాయామాలు ఏ భాగాల్లో క్రాంప్స్ వస్తున్నాయో ఆ భాగాలకు వ్యాయామాలు చేయడం చాలా మంచిది. ఈ 4 రకాల ప్రయత్నాలు క్రాంప్స్ రాకుండా రక్షించడానికి మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇంకొక విషయం, ఇక్కడ ఎప్పుడైతే రిపీటెడ్ గా క్రాంప్స్ వచ్చి ఆ భాగంలో పెయిన్ ఎక్కువగా ఉంటున్నదో ఆ భాగానికి ఆవ నూనె తెచ్చి అందులో ముద్ద కర్పూరం వేసి కాస్త కరిగిన తర్వాత ఆయిల్ అట్లా అప్లై చేసి కాపడం పెట్టుకోవచ్చు. లేదా పెప్పర్మెంట్ ఆయిల్ లాంటిది కూడా దొరికితే అది కూడా అట్లా అప్లై చేసి వేడి నీళ్ళ బ్యాగులో వేడి నీళ్ళు పోసేసి కాపడం కనుక పెట్టుకుంటే ఉపశమనం ఆ భాగాల్లో కండరాల రిలాక్సేషన్ బాగా వస్తుంది. ఆ మజిల్ బాగా క్రాంప్ వచ్చినప్పుడు పెయిన్ గురవుతుంది కదా, ఆ పెయిన్ కాపడం వల్ల తగ్గుతుంది న్యాచురల్ గా. విన్నారు కదండి, లెగ్ క్రాంప్స్ వచ్చిన వారు వెంటనే చేయాల్సిన ఉపశమన క్రియలు డాక్టర్ గారు చెప్పారు. అలాగే దాంతో పాటుగానే ఇలాంటి జాగ్రత్తలు కూడా వహిస్తే లెగ్ క్రాంప్స్ అనేవి రాకుండా ఉంటాయి. దుంపల్లో అన్నిటికంటే మంచి దుంప నెంబర్ 1 స్థానం ముల్లంగి అని కూడా చెప్పొచ్చు. అలాంటి ముల్లంగి విత్తనాలు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని మనం తెచ్చుకుని నారులాగా పోసుకుని చిన్న చిన్నగా 5-6 రోజులు 7 రోజుల్లో నారు వస్తుంది. ఆ నారుని తీసేసి ఒక్కొక్క మొక్కకి ఒక జానెడు దూరం పెట్టేసి మనం నాటుకుంటూ ఉంటే చక్కగా ఒక 50-60 రోజుల్లో ముల్లంగి దుంపలు మన కుండీల్లోనే కాసేస్తాయి అన్నమాట. సరే, కేవలం దుంపలు కొనుక్కుంటే అయిపోతుంది కదా అనుకుంటాం. ముల్లంగి ఆకులు చాలా చాలా మంచిది అనమాట. అందుకని మనం దొడ్లో అట్లా ముల్లంగిని పెట్టుకున్నాం అనుకోండి, దాని ఆకులు కట్ చేసి గనక వాడుకుంటే డైరెక్ట్ గా వాడుకోవచ్చు అనమాట. అంటే యూరినేషన్ కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది. యూరిన్ ద్వారా టాక్సిన్స్, ఎక్సెస్ కాల్షియం ఇట్లాంటివన్నీ బయటకు పోతూ ఉంటాయి. సహజంగా చాలా మందికి ఒంటికి నీరు పట్టేసి కాళ్ళ వాపులు, ముఖం ఉబ్బులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మూత్రం బయటికి వెళ్ళడానికి కాస్త టాబ్లెట్లు వేసుకునేవారు అలాంటి వాటి అవసరం తగ్గించుకోవచ్చు ముల్లంగి ఆకులను వండుకు తినడం ద్వారా. మనకు ఉన్నాయి అనుకోండి అట్లటప్పుడు అట్లా కట్ చేసేసి వేస్ట్ అవ్వకుండా వాడుకోవచ్చు. చక్కగా పెట్టేసి ఉంచేసి కాస్త నీళ్లు పోస్తుంటే మంచిగా దుంపలు ఊరతాయి. మనకు కావలసినప్పుడల్లా వాటిని సాలడ్స్ కి చాలా బాగుంటుంది. చట్నీలకు బాగా వాడుకోవచ్చు. పెరుగు పచ్చడి ముల్లంగితో చేసుకునే చాలా బాగుంటాయి. ఇప్పుడు అందరూ సాంబార్లో ముల్లంగి మొక్కలు ఎక్కువ వేస్తుంటారు, కానీ ఇట్లా అన్నిట్లోనూ వాడుకోవచ్చు. కూరలు అన్నిట్లో న్యాచురోపతి ఫాలోవర్స్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ ఎక్కువ ఇష్టపడతాం కదా, అనేక వెజిటబుల్స్ లో ముల్లంగి దుంపల మొక్కలు కూడా అట్లా వేసుకోవచ్చు అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.